జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పలు పోలీసు విభాగాల సిబ్బంది రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. పోలీసు సిబ్బందితో పాటు ఆక్టోపస్ అయితే ఈసారి వేడుకల్లో భాగం పంచుకుంటోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈసారి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండడం, ఈ కేవలం పార్టీ కార్యాలయానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకలు నిర్వహించే వ్యవహారం అనేది జరుగుతూ ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇందులో భాగంగానే ఈ సికింద్రాబాద్ పరేడ్ మైదాన గ్రౌండ్లో ఏదైతే ఈ ఏర్పాట్లు అంటే ఆవిర్భావ దినోత్సవం నవంబర్ 2న అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు, ఏదైతే ఏర్పాట్ల వ్యవహారానికి సంబంధించి ఆక్టోపస్తో పాటు అటు స్కూల్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ అశ్వాల పైన కూడా ముఖ్యమంత్రి కానీ ఆ తర్వాత ఇతర విఐపీలు అధిరథ మహారాజులు వచ్చినప్పుడు ఏ విధంగా ఈ పరేడ్ అనేది నిర్వహించాలి అనే విషయాన్ని కూడా అధికారులు ప్రాక్టీస్ అనేది కమాండోస్ అంతా కూడా ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ వేడుకలు మాత్రం ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారికి ఈ రాష్ట్ర వేడుకలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అనేవి తమకు చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వీటి ఏర్పాట్లలో వ్యవహారానికి సంబంధించి మనం చాలా బాగా నిర్వహించాలని, అలాగే పార్టీ కేవలం అధికార వ్యవహారంలోనే కాకుండా మొత్తం అన్ని రంగాల్లో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అనేవి చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడుగడుగున వీటన్నిటిని కూడా నిర్వహిస్తూ ఉండాలి. వాడవాడలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అనేవి కొనసాగించాలని చెప్పేసి కూడా అధికారులు అనేది ఆదేశాలు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు కూడా ఏర్పాట్లను ముమ్మరం చేయడమే కాకుండా రిహార్సల్స్తో ఈ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ని హోరెత్తిస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చెయ్యని విధంగా కని విని ఎరుగని రీతిలో ఈ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. సో మొత్తానికి ఏర్పాట్ల వ్యవహారానికి సంబంధించి మొత్తం అన్ని అంటే కేవలం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నప్పటికీ కూడా మొత్తం ఆ రోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.